అట్ ది సేమ్ టైం హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు షూటింగ్ చేసిన అండి అంతే. షూటింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్లో నాకు నందమూరి హరి గారు, ఆయన గురించి గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకన్నా అంటే నాకు తెలియదు, బేసిక్గా నేను ఏ వర్కులు చేయలేదు, సడన్గా వచ్చేసిన పౌరుషంతో సినిమా తీసిన. అది ఎంతవరకు వచ్చింది. మా పిల్లలు క్లిప్ నెంబర్లు ఉంటాయండి, అంటే మనం షూటింగ్ చేసినప్పుడు క్లిప్ నెంబర్లు ఉంటాయి. సో సీన్ టు సీను ఆ క్లిప్ నెంబర్ని వీళ్ళు కొట్టుకొని క్లిప్ నెంబర్లు పోగొట్టినారు. క్లిప్ నెంబర్ లేక నాకు దిక్కు తెలియలే. అక్కడ నందమూరి హరి గారు క్లిప్ నెంబర్ లే అంటాడు, క్లిప్ నెంబర్ నాకే తెలియదు. సో అప్పుడు షూటింగ్ చేసినప్పుడు ఉన్నాయి, మా పిల్లల దగ్గర ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయినాయి. ఇంకా నాకు దిక్కు తెలియదు. ఒకరోజు టైం ఏంటి గురుగారు అని ఒక ఎడిటర్తో నేను కూర్చొని చేసినట్టు ఎప్పుడు లేదండి. నా గురువు, తండ్రి తర్వాత తండ్రి, నాన్న నేను గోరింటాకు, ఆయన ఇంత గొప్ప సినిమాలు 500 సినిమాలు ఎడిటింగ్ చేశారు. గోరింటాకు, సింహరాశి సూపర్ హిట్ సినిమాలన్నీ. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు అన్న చేతుల మీదుగా మా గురువు గారి చేతుల మీదుగానే ఆయన లాలించారండి. మా నందమూరి వంశం గారండి ఆయన, నందమూరి హరి గారంటే. సో అంతటి గొప్ప మనిషి నాకు స్పేస్ ఇచ్చి, నాకు ఒక మనవల్లా భావించి, నవ్వుకుంటూ జాలీగుంటూ తింటూ కొట్టుకుంటూ మేము ఎడిటింగ్ చేసామండి. చాలా బాగా వచ్చింది, ఆయనకి క్రెడిట్ ఇవ్వచ్చు. దీని తర్వాత మేము వెళ్ళి ఈ ఎడిటింగ్ అయిపోతేనే డబ్బింగ్ వెళ్ళాలండి. డబ్బింగ్ వెళ్ళాలంటే మా ఆర్టిస్టులు, ఎందుకంటే న్యాచురాలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు పిలుద్దాం అనుకుంటే మా వాళ్ళు బిజీ అయిపోయినారు. సో కొంతమందిని మెయిన్ ఆర్టిస్టులను తీసుకురావాలని చెప్పేసి, సో మా మెయిన్ ఆర్టిస్టులు అందరూ సహకరించారండి. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే న్యాచురాలిటీ వస్తుంది కాబట్టి. ఈరోజు ఇంత సినిమా న్యాచురల్గా వచ్చిందంటే నా ఆర్టిస్టులు న్యాచురల్గా చెప్పారు కాబట్టి. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే డబ్బింగు, నా కోపాన్ని, నా టైంని, నాకు టైం కేటాయించిన పవన్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. పవన్ ఆయనే అండి. డబ్బింగ్ అండ్ 7.1 ఆయన చేశారు, ఇంజనీర్ గారు ఆయన. చాలా థ్యాంక్స్ అండి. దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత మ్యూజిక్ అండి. మ్యూజిక్ వెళ్ళిన తర్వాత ఈ సాంగ్స్ నేను ఆల్రెడీ 8 సాంగ్స్ చేయించిన తర్వాత నాకు ఈ సాంగ్స్ నాకు నచ్చలేదు. సో విత్ ఇన్ సంగానే నేను ఎస్కే బాజీ గారిని కాంటాక్ట్ అయ్యి, నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయన్నా, నాకు ఇంత సపోర్ట్ చేయాలంటే రామ్ మహేష్ అని సపోర్ట్ చేశారు. ఇది లిరిక్స్ రాపించాలండి నేను మళ్ళీ కొత్తగా. అప్పుడు రాంబాబు ఘోష గారికి నేను కాంటాక్ట్ అయ్యా. రాంబాబు ఘోష గారు ఒక 400 సినిమాలు చేశారు ఆయన. రాంబాబు ఘోష అంటే మీకు తెలియని వాళ్ళు లేరండి. చాలా కాంతారా, అర్జున్ రెడ్డి సాంగ్స్ రాశాడు, అంత గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయన సాంగ్స్ లిరిక్స్ అని చాలా అద్భుతంగా ఇంత బాగా వచ్చాయంటే ఆయన పుణ్యమే అండి. ఆయన రాశారు, ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దాని తర్వాత పాడిన సింగర్స్ కానీ, సో కోరింగ్ అంటారు కదండి, ఏమంటారు అది, కోర్ ఆర్టిస్ట్లా సాంగ్స్, కో ఆర్టిస్టులు అంటే పాడితే 4-5 మంది పాడతారు కదా, కోరస్. సారీ, నాకు అది కూడా తెలియదండి, ఫస్ట్ టైం చేసుకున్నాము. కోరస్ వాళ్ళు వచ్చి పలికిన వాళ్ళందరికీ, పాడిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. ఎస్కే బాజీ గారు ఒక కుటుంబంలాగా, సొంతాన్నంలాగా నన్ను చూసుకున్నారు. బుక్ మై షో అని టైప్ చేయండి, దాని మీద క్లిక్ ఇస్తే పైన సెర్చ్ బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ ఇవ్వండి. పైన స్కూల్ లైఫ్ అని సెర్చ్ ఇవ్వండి. కింద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టీజర్ వస్తుంది. చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్తో కూడా ఇలా క్లిక్ ఇస్తే అందరికీ రీచ్ ఉంటుందండి. అందుకోసం చెప్తున్నాను.